బాలకృష్ణ వాయిస్‌ని ఇమిటేట్ చేశాడని జెప్పి, ఒక ఔత్సాహిక మిమిక్రీ ఆర్టిస్టు అండ్ స్టాండప్ కామెడీ అనేటువంటి అహ్మద్ అనే వ్యక్తి మీద బాలకృష్ణ అభిమానులు ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసయితే నమోదయింది. అతను అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. వాస్తవం ఏం జరిగిందంటే, ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసిందే. కామెడీ పేరు మీదనో, విశ్లేషణ పేరు మీదనో, లేదా సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ పేరు మీద బాగా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. తమకు నచ్చిన వ్యక్తిని భజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, నచ్చని వ్యక్తులని ట్రోలింగ్ చేయడము, రోస్టింగ్ చేయడం అనే ఒక సాంప్రదాయంగా, దాన్నొక వ్యవస్థగా, దాన్నొక ఆచారంగా, ఒక వృత్తిగా లేదా అదొక క్రియగా చేసినటువంటి సోషల్ మీడియా కొందరు అవారగాళ్ళు లేదా కొంతమంది ఈ విధంగా తయారయ్యారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికలో స్పేస్ అని ఒకటి ఆప్షనల్ వాయిస్ మీటింగ్‌లోను, కాన్ఫరెన్స్ మీటింగు, అలాగే కొందరు జూమ్ కాల్‌లో ఉన్నటువంటి రోస్టింగ్ అని ఒక మెథడు. అలా గాకుండా కొందరు ఇంకా కామెడీ అని జెప్పేసి ఇప్పుడు వైజాగ్‌లో ఒక షో జరుగుతా ఉంటాయి. స్టాండప్ కామెడియన్ అని. అంటే ఏందంటే, వాళ్ళు యాదృచ్ఛికంగా నిలబడేసి యాదృచ్ఛికంగానే స్పాంటేనియస్‌గా 5, 10 నిమిషాలు స్టాండప్ కామెడీ చేయాలి. అంటే ఏదో ఒకటి చెప్పాలి, నవ్వాలి వాళ్ళు. సో, దాని మీద ఒక షో లాంటిది, ఒక ప్రోగ్రామ్ లాంటిది వాళ్ళు చేస్తున్నారు. తప్పేం లేదు. ఎవరైనా తమ టాలెంట్ నిరూపించుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిందేంటే, ఆ కామెడీ పేరు మీద హమ్మత్ చేసినటువంటి వ్యాఖ్యలేంటంటే, బాలకృష్ణ గారి గురించి చాలా ఎద్దేవాగా మాట్లాడాడు. అంటే ఏం చెప్పాడంటే ఆయన, బాలకృష్ణ గారు నిజంగా అక్కడ లెజెండరే, గొప్ప నాయకుడే. కాకపోతే ఆయన తాగి అసెంబ్లీకి గూడా రాగలుగుతాడని చెప్పేసి వ్యాఖ్య చేశాడు. సో, ఆయన ఆల్కహాల్ స్వీకరించి అసెంబ్లీకొస్తారని వ్యాఖ్యలు చేయడం. తర్వాత ఇంకా 2, 3 వ్యాఖ్యలు చేశాడు. సరే ఏది చేసినా కూడా అలా ఒక సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక మాస్ ఇమేజ్ క్రియేషన్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక సినిమా ఆర్టిస్టు, సినిమా హీరో. పైగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి స్వయాన వియంకుడు, బావగారు. ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తికి మధ్యలో ఆయన మీద సెటైర్‌లేస్తే ఫ్యాన్స్ గాని, అధికార పార్టీ గాని ఊరుకోదు కదా! అందుకనే వాళ్ళు వెంటనే కంప్లెయింట్ చేశారు. ఇట్లా అంటే ఏంటంటే, నేను నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, భావ స్వేచ్ఛ పేరు మీద, కామెడీ పేరు మీద ఇష్టమైన కుళ్ళు జోకులేయడం కానీ, ఇష్టమైనటువంటి నోటికొచ్చిన వాక్యాలు వాగితే ఏం జరుగుతుందంటే, ఇట్లాంటి పర్యవసానాలు జరుగుతాయి. మనం మాట్లాడేటప్పుడు భావ స్వేచ్ఛ ఉండాలి. ఎట్ ద సేమ్ ఇతరుల మనోభావాలు దెబ్బతినొద్దు. పైగా బాధ్యతారహితంగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా లిమిట్ తెలిసి ఉంటే ఇట్లాంటి, అంటే ఇప్పుడు కేసవ్వడం, అనవసరంగా కేసవ్వడం, ఇబ్బందుల పాలు కావడం, ఇవన్నీ కూడా జరగవనేది నా ఉద్దేశ్యం.